రామ్ చరణ్ రెడీ అవుతున్నాడు. ఇంతవరకు హీరోయిన్లే సక్సెస్ సాధించిన బాలీవుడ్ లో పాగా వేసేందుకు చరణ్ జంజీర్ సినిమాతో సిద్ధం అవుతున్నాడు. గతంలో చిరంజీవి, నాగార్జున, వెంకటేష్ లాంటి హీరోలు హిందీ సినిమాలు చేసి తమ సరదా తీర్చుకున్నారు. కానీ రామ్ చరణ్ మాత్రం బాలీవుడ్ లో తెలుగువాడి సత్తా చాటాలని డిసైడ్ అయ్యాడు. రామ్ చరణ్ తేజ పక్కా ప్లాన్ తో బాలీవుడ్ లోకి అడుగుపెట్టాడు. అమితాబ్ బచ్చన్ కెరియర్ ను మలుపు తిప్పిన జంజీర్ సినిమా రీమేక్ లో నటిస్తున్న రామ్ చరణ్ తేజ బాలీవుడ్ లో పాతుకుపోయేందుకు పావులు కదుపుతున్నాడు. ఏదో ఒక సినిమా చేసి వెళ్లిపోవాలనే ఉద్దేశం ఈ మగధీరకు లేదు. అక్కడే ఉండి పర్మనెంట్ గా సెటిల్ అవ్వాలని గట్టిగా ప్రయత్నిస్తున్నాడు. జంజీర్ కోసం సీరియస్ గా వర్క్ చేస్తున్న రామ్ చరణ్ తనను తాను ప్రూవ్ చేసుకునేందుకు ఏ చిన్న అవకాశాన్ని వదులుకోవట్లేదు. జంజీర్ కోసం ప్రమోషనల్ యాక్టివిటీస్ చేస్తున్నాడు. దీనికోసం బాలీవుడ్ స్టైల్లో ఒక ప్రమోషనల్ సాంగ్ ప్లాన్ చేశాడు. అపూర్వ లాఖియా డైరెక్షన్ లో వస్తున్న జంజీర్ లో రామ్ చరణ్ పక్కన ప్రియాంక చోప్రా నటిస్తోంది. ఇద్దరి మీద ప్రమోషన్ సాంగ్ ను జనవరిలో షూట్ చేస్తారు. టాలీవుడ్ నుంచి బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తెలుగు హీరోయిన్లు మంచి సక్సెస్ సాధించారు. రీసెంట్ గా ఇలియానా చేసిన హిందీ సినిమా బర్ఫీ బ్లాక్ బస్టర్ అయింది. మిల్కీ బ్యూటీ తమన్నా అజయ్ దేవగన్ తో హిమ్మత్ వాలా సినిమా రీమేక్ చేస్తోంది. గతంలో అసిన్, గజనీ, లండన్ డ్రీమ్స్, రెడీ, హౌస్ఫుల్ 2, బోల్ బచ్చన్, కిలాడి 786 సినిమాలు చేసింది. త్రిష, అక్షయ్ కుమార్ తో కట్టామిటా చేసింది. ఇక కాజల్ అజయ్ దేవగన్ తో సింగం సినిమా చేసింది. పాతతరం హీరోయిన్లలో శ్రీదేవి, జయప్రద లాంటి వాళ్లు బాలీవుడ్ లోకి అడుగుపెట్టి తమ సత్తా చాటుకున్నారు. Diesel duo, okie dokie, Gap and Bloomingdale.